ఒకప్పుడు రత్నపురం అనే అందమైన రాజ్యాన్ని చిరుగూరిరాజు అనే తెలివైన రాజు పాలించేవాడు. ఆయన న్యాయ పరిపాలనకు, ప్రజల పట్ల దయకు పేరుగాంచాడు. అయితే ఆయన తెలివికి ఒక సవాలు ఎదురైంది. పొరుగు దేశపు రాజు భైరవుడు రత్నపురంపై దాడి చేసి రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. భైరవుడు బలమైన సైన్యాన్ని కలిగి ఉన్నాడు. చిరుగూరిరాజు సైన్యం అతనితో పోలిస్తే చాలా చిన్నది. యుద్ధం అనివార్యమని చిరుగూరిరాజుకు అర్థమైంది. కాని ఆయన తన ప్రజలను ప్రమాదంలో పడేయడానికి ఇష్టపడలేదు. ఆయన ఒక తెలివైన ప్రణాళికను రూపొందించాడు. చిరుగూరిరాజు తన సైనికులందరినీ రాత్రికి రాత్రే అడవిలోకి వెళ్లమని ఆదేశించాడు. వారు అడవిలో దాక్కుని శత్రువుల కదలికలను గమనించాలి. మరుసటి రోజు ఉదయం భైరవుడి సైన్యం రత్నపురం కోటను చేరుకుంది. కోట ఖాళీగా ఉండడం చూసి వారు ఆశ్చర్యపోయారు. భైరవుడు తన సైనికులను నగరం మొత్తం వెతకమని ఆదేశించాడు. కాని వారు ఎవరినీ కనుగొనలేకపోయారు. ఇంతలో చిరుగూరిరాజు సైనికులు అడవి నుండి బయటకు వచ్చి భైరవుడి సైన్యంపై దాడి చేశారు. ఆకస్మిక దాడితో భైరవుడి సైన్యం గందరగోళానికి గురైంది. చిరుగూరిరాజు తన తెలివైన వ్యూహంతో శత్రువులను ఓడించాడు. భైరవుడు పారిపోయాడు. రత్నపురం ప్రజలు తమ రాజు తెలివిని చూసి ఆశ్చర్యపోయారు. చిరుగూరిరాజు తన రాజ్యాన్ని, ప్రజలను కాపాడినందుకు అందరూ ఆయనను ప్రశంసించారు. ఈ కథ మనకు తెలివి, ధైర్యం, ఎలాంటి కష్టాన్నైనా జయించగలవని తెలియజేస్తుంది.